హలో అండి. ఇవాళ మనం ఒక మైండ్ బ్లోయింగ్ ఎక్స్ప్లెయినర్ చూడబోతున్నాం. అదేంటంటే క్యాథరిన్ క్రిస్మన్ టెయిలర్ రాసిన అడ్రస్ అన్నోన్ బుక్ సమరీ ఇన్ తెలుగు ఇన్ డీటెయిల్ 1938లో పబ్లిష్ అయిన ఈ బుక్ నిజంగా ఒక మాస్టర్ పీస్. ఇది చాలా సస్పెన్స్తో కూడిన థ్రిల్లర్, పైగా మనల్ని చాలా డీప్గా ఆలోచింపచేస్తుంది. సో లేట్ చేయకుండా నేరుగా ఈ ఎక్స్ప్లెయినర్లోకి డైవ్ చేద్దాం. సరే, ఇప్పుడు దీని గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం. ఈ కథలో అసలైన మిస్టరీ ఏంటంటే, ఒకప్పుడు ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకునే ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ బంధం కేవలం ఒక 16 నెలల చిన్న గ్యాప్లో ఎలా ముక్కలైపోయింది అనేది. ఈ స్టోరీ మొత్తం ఈ 16 నెలల టైమ్లైన్ చుట్టే తిరుగుతుంది. బుక్ ఫార్మాట్ గురించి ముందుగా ఒక చిన్న విషయం చెప్పుకోవాలి. దీన్ని ఎపిస్టోలరీ నావెల్ అంటారు. అంటే ఏంటంటే, ఇందులో క్యారెక్టర్స్ మధ్య జరిగే ఉత్తరాల మార్పిడి ద్వారానే కథ మొత్తం సాగుతుంది. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నరేషన్స్ ఉండవు, కేవలం వాళ్ళు ఒకరికొకరు రాసుకున్న లెటర్స్ ద్వారానే స్టోరీ మొత్తం రివీల్ అవుతుంది. ఇది చదువుతున్నప్పుడు నిజంగానే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ఈ కథ చెప్పే ఒక భయంకరమైన నిజం. ఫేమస్ పత్రిక ది గార్డియన్ వాళ్ళు ఈ బుక్ని విశ్లేషిస్తూ ఒక మాట అన్నారు. సిద్ధాంతం ఒక జ్వరంగా మారితే అది స్నేహం కంటే బలమైనది అని. వినడానికి చాలా చిల్లింగా ఉంది కదూ. ఈ మాటల్లోనే ఈ బుక్ తాలూకు అసలైన సందేశం దాగుంది. సెక్షన్ 1 విడిపోయిన స్నేహం. ఆ ఇద్దరి స్నేహం ఎలా మొదలైంది, ఎలా విడిపోయింది అనేది ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనం గమనిస్తే ఈ ఇద్దరు స్నేహితుల మధ్య ఉన్న తేడా ఎంత స్పష్టంగా ఉందో అర్థమవుతుంది. మ్యాక్స్, ఇతను కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉండే ఒక జూయిష్ ఆర్ట్ డీలర్. చాలా ఎంపతి అంటే సానుభూతి ఉన్న వ్యక్తి. ఇంకోవైపు జర్మనీలోని మ్యూనికు తిరిగి వెళ్లిన మార్టిన్. ఇతను జర్మన్ జాతీయుడు. ఇతన్లో సానుభూతి చాలా తక్కువ. పైగా జర్మనీకి వెళ్ళాక ఎలాగైనా అక్కడ సొసైటీలో కలిసిపోవాలని, ఒక గుర్తింపు తెచ్చుకోవాలని విపరీతంగా ఆరాటపడుతుంటాడు. వీళ్ల ఆలోచనల్లో తేడా ఇక్కడే మొదలవుతుంది. సెక్షన్ 2 సిద్ధాంతాల చీకటి నీడ. బయటి రాజకీయాలు వీళ్ల లెటర్స్ని ఎలా పాయిజన్ చేశాయో ఇప్పుడు చూద్దాం. ఈ టైం లైన్ ఒక్కసారి చూడండి. నవంబర్ 1932లో మార్టిన్ ఎంతో ఆశతో జర్మనీకి తిరిగి వెళ్తాడు. కానీ కట్ చేస్తే మార్చ్ 1933 నాటికి అక్కడ పొలిటికల్ సిచ్యుయేషన్ పూర్తిగా మారిపోతుంది. దాడులు మొదలవుతాయి. ఇక జూలై 1933 నాటికి ఏకంగా కొత్త సెన్సార్షిప్ చట్టాలు తీసుకొస్తారు. అంటే యూదులతో బహిరంగంగా లెటర్స్ రాసుకోవడం బ్యాన్ అన్నమాట. నాజీ ప్రభుత్వం ఎంత ఫాస్ట్గా పవర్ లాగేసుకుందో, పరిస్థితులు ఎంత దారుణంగా మారిపోయాయో వాళ్ళ లెటర్స్ ద్వారా మనకు కళ్ళుకు కట్టినట్లు కనిపిస్తుంది. ఈ క్రమంలో మార్టిన్ మైండ్ సెట్ ఎలా మారిపోయిందో ఈ ఒక్క మాటతో మనకు అర్థమవుతుంది. మార్టిన్ మ్యాక్స్కి రాసిన ఒక లెటర్లో ఇలా అంటాడు: నిన్ను నేను ఎప్పుడూ ఒక స్నేహితుడిగా ప్రేమించాను, కానీ నీ జాతి వల్ల కాదు, నీ జాతిని పక్కన పెట్టి అని. ఇది వినడానికి చాలా చిన్న విషయంగా అనిపించొచ్చు, కానీ మార్టిన్ మెల్లమెల్లగా ఫ్యాసిస్ట్ సిద్ధాంతం వైపు ఎలా బ్రెయిన్ వాష్ అయ్యాడో ఇది చాలా స్పష్టంగా, అంతే బాధాకరంగా తెలియజేస్తుంది. సెక్షన్ 3 గ్రిసెల్ విషాదం. ఈ కథలో అతిపెద్ద టర్నింగ్ పాయింట్ ఇదే. గ్రిసెల్ మ్యాక్స్ వాళ్ల చెల్లెలు. ఆమె చాలా గొప్ప నటి. పైగా తానొక యూదురాలనని చెప్పుకోడానికి ఎప్పుడూ వెనకాడని గర్వపడే మహిళ. అయితే అప్పటికే బెర్లిన్లో యూదులకు పరిస్థితులు చాలా డేంజర్గా మారుతున్నా సరే, ఆమె భయపడకుండా తన నాటక ప్రదర్శనలను కంటిన్యూ చేయాలని డిసైడవుతుంది. అప్పుడు మ్యాక్స్, ప్లీజ్ నా చెల్లెలకి ఎలాంటి ఆపద రాకుండా కాపాడు అని తన ప్రాణస్నేహితుడు మార్టిన్ని ఎంతగానో బతిమాలుకుంటాడు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు నిజంగా మనల్ని షాక్కి గురిచేస్తాయి. ఒకరోజు ఆమె యూదురాలు అయినందువల్ల స్టేజ్ మీదే ఆమెను జనం దారుణంగా అవమానిస్తారు. ప్రాణభయంతో ఆమె మ్యూనిచ్లోని మార్టిన్ ఇంటికి హెల్ప్ అడగడానికి పారిపోయి వస్తుంది. కాని ఇక్కడే మార్టిన్ అసలు రంగు బయటపడుతుంది. సమాజంలో తనకున్న స్టేటస్ను కాపాడుకోవటం కోసం అత్యంత నిర్దాక్షిణ్యంగా ఆమెను తన ఇంటి ముందు నుండి గెంటేస్తాడు. చివరికి ఆమె నాజీ దళాలకు పట్టుబడి దారుణంగా చంపబడుతుంది. ఒక రకంగా ఇది మార్టిన్ చేసిన అతిపెద్ద నమ్మకద్రోహం. సెక్షన్ 4 పదాలను ఆయుధంగా మార్చడం. ఇది ఈ థ్రిల్లర్కి అసలైన క్లైమాక్స్. ఇక్కడ నుండి కథ ఎలా బిల్డ్ అవుతుందో చూద్దాం. గ్రిసెల్ చనిపోయిన తర్వాత మ్యాక్స్ ఒక పక్కా వ్యూహాన్ని రచిస్తాడు. నాజీలకున్న అనుమానాన్నే, వాళ్ల సెన్సార్ చట్టాలనే వాళ్లపై ఆయుధంగా మలుచుకుంటాడు. స్టెప్ 1 ముందుగా ఒక క్రిప్టిక్ టెలిగ్రామ్ పంపుతాడు. స్టెప్ 2 పెయింటింగ్స్ కొలతలు, వెదర్ గురించి అర్థంపర్థం లేని కోడ్ భాషలో వింత వింత ఉత్తరాలు పంపడం మొదలుపెడతాడు. స్టెప్ 3 నాజీ అధికారులు తన మీద నిఘా పెట్టారని,
దయచేసి ఇలాంటి లెటర్స్ పంపవద్దని మార్టిన్ ప్రాధేయపడినా మ్యాక్స్ అస్సలు పట్టించుకోడు. సింపుల్గా చెప్పాలంటే మార్టిన్ను ఒక యూదు అనుకూలవాదిగా, ఒక గూఢచారిగా నాజీల దృష్టిలో పడేలా మ్యాక్స్ ఫ్రేమ్ చేస్తాడన్మాట. ఇక్కడే ఆ ఊహించని గుండెల్ని పిండేసే మలుపొస్తుంది. మార్చ్ 3, 1934న మ్యాక్స్ పంపిన ఆఖరి ఉత్తరం తిరిగి వెనక్కొచ్చేస్తుంది. దానిమీద ఒక స్టాంప్ వేసుంటుంది. ఏమనంటే అడ్రస్ అన్నోన్, అంటే చిరునామా తెలియదు అని. దీనర్థమేంటో తెలుసా? నాజీ అధికారులు మార్టిన్ను పట్టుకెళ్ళిపోయారని. ఎస్, మ్యాక్స్ వేసిన ప్లాన్ వర్కౌట్ అయింది. సెక్షన్ 5 ఒక శాశ్వతమైన హెచ్చరిక. ఈ పుస్తకం హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఈ స్లైడ్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. ఇక్కడ మీరు చూస్తున్నది సెంట్రోపా సంస్థ తయారుచేసిన ఒక మోడర్న్ లెసన్ ప్లాన్. హైస్కూల్ విద్యార్థులకు నైతికతను, అంటే మొరాలిటీని బోధించడానికి, అలాగే కష్టాల్లో ఉన్నవారిని చూసి కూడా పట్టించుకోకపోవడం వల్ల, అంటే బైస్టాండర్ ఎఫెక్ట్ వల్ల జరిగే ఘోరాలను వివరించడానికి దశాబ్దాల క్రితం రాసిన ఈ కథను నేటికీ ఒక బెస్ట్ టూల్గా వాడుతున్నారు. ఈ ఎక్స్ప్లెయినర్ తాలూకు ముఖ్యమైన టేకెవేజ్ మనం ఒక్కసారి చూస్తే, ఇది 1938లో పబ్లిష్ అయినప్పుడే నాజీల దారుణాల గురించి బయటి ప్రపంచానికి, ముఖ్యంగా అమెరికాకు ఒక పెద్ద వార్నింగ్ బెల్ లాగా పనిచేసింది. ఒక సాధారణ మనిషి మనసులోకి రాడికల్ థాట్స్ ఎలా ఎక్కుతాయో ఇది చాలా పర్ఫెక్ట్గా విశ్లేషిస్తుంది. ఐడెంటిటీ పాలిటిక్స్ సమాజాన్ని, కమ్యూనిటీలను ఎంత వేగంగా చీల్చేస్తాయో కళ్లకు కట్టినట్లు చూపుతుంది. ఇది కేవలం 1938 నాటి కథ కాదు, ఏ కాలానికైనా అన్వయించుకోదగిన ఒక ఫ్యాసిస్ట్ వ్యతిరేక క్లాసిక్. ఫైనల్గా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్తో దీన్ని ముగిద్దాం. నేడు ఏదైనా ఒక రాజకీయ భావజాలం లేదా సిద్ధాంతం జ్వరంగా మారి మనల్ని ఆవహిస్తే, మన మధ్య ఉన్న స్నేహబంధాలు ఆ ఒత్తిడినెంతకాలం తట్టుకోగలవు? ఇలాంటి తీవ్రవాదం ఎదురైనప్పుడు మన హ్యూమన్ రిలేషన్స్ ఎంత సెన్సిటివ్గా, ఎంత పెళుసుగా మారతాయో ఒక క్షణం ఆలోచించండి. ఈ అద్భుతమైన ఎక్స్ప్లెయినర్ మీ అందరికీ కనెక్ట్ అయిందని ఆశిస్తున్నాను. మళ్ళీ మనొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.